నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేటలో సంచలనం సృష్టించిన డాక్టర్ ఇంట్లో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు 9 మంది నిందితుల అరెస్ట్, 20 లక్షల విలువైన ఆస్తి రికవరీ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిద్దిపేట రూరల్ మరియు సిసిఎస్ బృందాలు. సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురుగుపల్లి చెర్వితా మెడోస్లో గత ఏప్రిల్ 4వ తేదీన ఒక డాక్టర్ ఇంట్లో జరిగిన సంచలనాత్మక దోపిడీ కేసును సిద్దిపేట పోలీసులు కేవలం 72 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో నిందితులైన 9 మందిని అరెస్ట్ చేసి వారి నుండి సుమారు 20 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ రష్మి పెర్మాల్ ఐపీఎస్ వెల్లడించారు. అందరు నిందులు ఎక్కడ నుండి ఎక్కడ ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ ఒక మొబైల్ ఫోన్ తీసుకుంటారు. అది కూడా So this is regarding the Quaiti case. ఇది 4th April రోజు జరిగింది. 8 PM evening night dusk time 8 PM చెర్వితా మెడోస్ అని బురుగుపల్లి సిద్దిపేట చెర్వితా మెడోస్ ఈ ఏరియాలో జరిగిన కేసు ఇది. ఇనిషియలీ రాబరీ అనుకొని కట్టాం. ఇది నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ దీంట్లో ఇప్పుడు 9 అక్యూజ్డ్ అప్రిహెండ్ చేశాము. అండ్ కేసు ఇప్పుడు ఆల్టర్ అయ్యి డెకోయిటీకి ఆల్టర్ అయింది యాజ్ పర్ ది లా. సో దీంట్లో ఇనిషియల్ ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ చేశాము ఈ కేసులో. సో మాకు ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే దీంట్లో అక్యూజ్డ్ ఒక 3 పర్సన్స్ అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఒక డాక్టర్స్ హౌస్లో ఈ చెర్వితా మెడోస్లో ఉన్న ఏరియాలో అరౌండ్ 8 PMకి ఎంటర్ అయ్యి అక్కడున్న లేడీస్ అండ్ పిల్లలు వాళ్ళని బెదిరించి వాళ్ళు కాలు చేతులు కట్టేసి ఇంటి దగ్గర ఉన్న కొంచెం క్యాష్ అరౌండ్ 1 lakh క్యాష్ అని చెప్పారు వాళ్ళు. అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకొని వెళ్ళారని, మెయిన్లీ పుస్తకాలు తాడు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వెళ్ళారని చెప్పారు. సో ఈ కేసు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత దీనిలో 10 టీమ్స్ ఫామ్ చేసడం జరిగింది. ఈ 10 టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత వితిన్ 72 hours ఇప్పుడు ఈ కేసు డిటెక్ట్ చేశాము. సో మెయిన్లీ మోడస్ ఆపరేటివ్ ఏం తెలిసిందంటే దీంట్లో A1 శ్రీకాంత్ అనే పర్సన్ ఇస్ ద మేల్ అక్యూజ్. ఆయన రిటైర్డ్ ఫ్రమ్ ఆర్మీ, బెల్లంపల్లి నేటివ్ అంట. సో సెక్యూరిటీ గార్డ్గా రామగుండంలో వర్క్ చేస్తున్నారు. సో బేసిక్లీ ఆయనది ఒక లావిష్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని ఇంటెన్షన్తో ఈజీ మనీ కోసమని ఈ ప్లాన్ మొత్తం ఆయననే ఈ ప్లాన్ మొత్తం క్రియేట్ చేసిందని తెలిసింది. సో ఆయన ఫ్రెండ్స్ రాజేష్ అండ్ శ్యామ్ వాళ్ళతో పాటు అలాంగ్ విత్ చంద్రశేఖర్ అనే పర్సన్, గోదావరి అని ఆయన పరిచయం ఉన్న మనుషులు ఈ ప్లాన్ మొత్తం వేసుకున్నారు. సో దీంట్లో వాళ్ళు ఒక ఐసోలేటెడ్ హౌస్ అన్న ఒక స్పెసిఫిక్ లొకేషన్ ని టార్గెట్ చేసి ఇట్లాంటి ఒక హైస్ట్ లాగా ఈ రాబరీ అండ్ డెకాయిటీ ఎగ్జిక్యూట్ చేద్దామని ప్లాన్ చేస్తారు. సో దీంట్లో ఉన్న అక్యూజ్డ్ A2 అండ్ A4 వీళ్ళ మీద ప్రీవియస్ హిస్టరీ ఉన్నాయి. ఆల్మోస్ట్ 13 కేసెస్ ఉన్నాయి అక్యూజ్డ్ A2 గణేష్ పైన, అండ్ A4 పవన్ పైన 10 కేసెస్ ఉన్నాయి. ఇది మా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు వీళ్ళ హిస్టరీ తీస్తే ఇది తెలిసింది. మిగతా అదర్ అక్యూజ్డ్ హిస్టరీ కూడా ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము. సో ఇది హిస్టరీ చూస్తున్నా అన్ని ఇట్లాంటి మోస్ట్లీ దొంగతనాల కేసెస్ ఎక్కువ ఉన్నాయి. అన్ని థెఫ్ట్ అండ్ రాబరీ లాంటి కేసెస్ ఎక్కువ కొత్తగూడెం అండ్ ములుగు ఆ లొకేషన్స్ లో A2 అండ్ A4 ప్రీవియస్ హిస్టరీ అక్యూజ్డ్ ఉన్నారు. సో వీళ్ళు ఒక లోకల్ ఇన్ఫర్మేషన్ పైననే ఈ హౌస్ ని ఐడెంటిఫై చేసి ఒక 3 పర్సన్స్ రెక్కీ చేసుకొని పర్టికులర్ గా ఈ హౌస్ ని టార్గెట్ చేయాలనే ఇంటెన్షన్ తోనే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది డిటెక్ట్ చేస్తానికి ఒక 3 డిఫరెంట్ లొకేషన్స్ నుంచి కూడా వీ హావ్ పిక్డ్ అప్ ది అక్యూజ్డ్. మల్టిపుల్ టీమ్స్ ఫామ్ అయ్యి రామగుండం నుంచి కొందరు అక్యూజ్డ్, హైదరాబాద్ సైడ్ నుంచి కొందరు అక్యూజ్డ్. లోకల్ CCTV అలాంగ్ విత్ ఫింగర్ ప్రింట్ స్టాఫ్ వీళ్ళందరూ టెక్నికల్ ఎవిడెన్స్ తో ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది.
సీసీటీవీ ఫుటేజెస్ ఆ ఏరియాలో ఉండటం వలన ఈజీగా అక్యూజ్ మూవ్మెంట్ కూడా ఐడెంటిఫై అయింది. ఈ కేసులో టోటల్ ఇప్పుడు గోల్డ్ 4.6 తులాస్, ఒక యమహా మోటార్ సైకిల్, ఈ మారుతి డిజైర్ కార్ అండ్ ఒక 10 మొబైల్స్, టోటల్ ప్రాపర్టీ అరౌండ్ అప్రాక్సిమేట్ 15 to 20 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేస్తాం జరిగింది ఈ కేసు. సో పబ్లిక్తో అపీల్ చేస్తున్నాం మేము, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అందరూ కొంచెం అలర్ట్గా ఉండాలి ఏరియాస్లో, ఎస్పెషల్లీ ఐసోలేటెడ్ ఏరియాస్లో హౌసెస్ ఉన్నప్పుడు సీసీటీవీస్ పెట్టించుకుంటాం, ప్రాపర్ లైటింగ్ ఉంటాం. అండ్ ఏదైనా సస్పిషియస్ పర్సన్స్ మూవ్మెంట్ ఏరియాలో ఉంది అంటే ఇమీడియట్లీ 900 కాల్ చేసి లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. నేరాల నియంత్రణలో భాగంగా సిసిసి నస్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో సోనియా నగర్ మరియు శ్యామ్నగర్ ప్రాంతాల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రవీందర్ హాజరయ్యారు. సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వేసవి సెలవుల సమయంలో ప్రజలు ఎక్కువగా తమ ఊర్లకు వెళ్తారని, అలాంటి సందర్భాల్లో ఇంటికి తాళం వేసి వెళ్లాలని సూచించారు. తాగుతున్నానే గాంజా ఉందా చెప్పాలా మీరే. లో భాగంగా ఈరోజు సిసి నస్పూర్ పిఎస్ లిమిట్స్లో శ్యామ్ నగర్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో పేపర్లు లేని సైకిల్ మోటార్స్ దాదాపు 67 వరకు, ఆటోలు కూడా ఉన్నాయి. దీంట్లో ఒక 8, 2 కార్లు. నేను వాళ్ళకు ఒకటి విన్నవిస్తూ ఉన్నా. సో అన్ని రిజిస్ట్రేషను, ఇన్సూరెన్సు, పొల్యూషను, ఎవ్రీథింగ్ కూడా అంటే సరి అయిన పత్రాలు మీతో పెట్టుకోండి. ఏదన్నా ఉంటే ఇవి ఇప్పుడైతే ఏవైతే పట్టుకున్నామో వాటన్నిటికీ ఆ పత్రాలు మీరు ఇయ్యాల రేపట్ల సరి చేసుకోవాలని మేము వాళ్ళందరినీ కోరుతా ఉన్నాము. ఇంకా ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినట్టయితే ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ సహకారం తీసుకొని మీ సమస్య పరిష్కరించుకోవాలనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిసన్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని విద్యుత్ ఆర్టిసన్ జేఏసీ నాయకులు రాజు స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల విద్యుత్ డివిజన్ ఇంజనీర్ కార్యాలయం ముందు 3వ రోజు కొనసాగుతున్న విద్యుత్ ఆర్టిజన్ల ఉద్యోగుల సమ్మె సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఆనాటి శాసనసభ పక్ష నేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో మా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టిసన్ ఉద్యోగుల సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించి న్యాయం చేస్తామన్నారు. యాజమాన్యమండి వైఖరి, 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 యాజమాన్యమండి వైఖరి. విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఈరోజు టీవీఏ జేఏసీ ఆధ్వర్యంలో జరగబోతున్న 3వ రోజు సమ్మెలో భాగంగా డివిజన్ ఆఫీస్ దగ్గర విద్యుత్ కార్మికుల సమస్యల గురించి కొన్ని డిమాండ్ల పైన గత కొంతకాలంగా ఆల్రెడీ మేము యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2017లో ఏదైతే మాకు పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చి తర్వాత ఒకరోజు ముందర మళ్ళీ మరుసటి రోజే మీకు క్యాన్సిల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు 23,000 మందిని పర్మనెంట్ చేసిన అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు చెప్పారు, అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కూడా ఒక మాట లేకుండా మరుసటి రోజే ఇదే 23,000 మందిని పర్మనెంట్ అని చెప్పి మోసపూరిత కుట్ర పని మరుసటి రోజే క్యాన్సిల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. స్పందన లేదు. దీనికి మేము కార్మికులు ఒకటే మాట చెప్తున్నాం, సార్ ఏదైతే మాకు పర్మనెంట్ చేస్తామన్నారో దాన్ని పర్మనెంట్ చేసి చూపియండి, అంతేగాని మేము ఏదో గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. ఏదైతే పెండింగ్ లో ఉందో దానికి కాస్త కనీసం ప్రభుత్వ సర్వీసులు అంటే ఏపీఎస్సీబీ సర్వీసులు ఇస్తే
మాకు వచ్చే బెనిఫిట్స్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్మికు వర్తింపజేస్తాయి. ఆ బెనిఫిట్స్ వర్తిస్తాయి కాబట్టి మాకు ఏపీఎస్బీ సర్వీస్ చేయడం చెప్పి ఒక డిమాండ్ పెట్టినాం. అండ్ అలాగే ఇంకోటి కొందరు సొసైటీ కార్మికులు కొందరు కొంతకాలం పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా కాంట్రాక్ట్ పేరు నుంచి కాంట్రాక్ట్ పేరు ఈపీఎఫ్ కట్ అవుతూ వాళ్ళ జీతం ఇచ్చుకున్న కొందరు పనిచేస్తున్నారు, విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళకు కూడా ఏదైతే ఆక్సిజన్ గా గుర్తించి వాళ్ళకు డిపార్ట్మెంట్ విలీనం చేయమని అడుగుతున్నాం. ఇంకొక డిమాండ్ వచ్చేసి పీసెట్ కార్మికులు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం లేక వాళ్ళు కూడా కనీస వేతనం ఇస్తే బాగుంటుంది చెప్పినాం. అయితే ఇంకొకటి ఆక్సిజన్ లో కూడా ఏంది ముఖ్యమైన లాస్ట్ అంటే కన్వర్షన్ చేస్తే ప్రతి ఒక్క డిమాండ్ కూడా ఏదైతే కార్మికుడికి ఏదో రెగ్యులర్ కార్మికుడికి ఏదైతే వస్తుందో మాకు కూడా సేమ్ ఓఎన్ఎంతో పాటు మాకు కూడా రెగ్యులర్ సర్వీస్ ఏపీఎస్బీ సర్వీస్ ఇస్తే మిగతా డిమాండ్ ప్రతి ఒక్కటి మాకు కూడా వర్తింపజేస్తారు. ఈ డిమాండ్ల పైన ఖచ్చితంగా మేము చేయాలని చెప్పేసి మేము ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం. ఇది ఈ రోజుకి 3వ రోజు సమ్మె. అయినా ఇప్పటి వరకు నిన్న కొందరు కార్మికులను మా జెన్కో కార్మికులను కొందరు భయభ్రాంతి గురి చేసి యాజమాన్యం ప్రభుత్వం కానీ కొందరు భయభ్రాంతి గురి చేసి చాలా మందిని ఇంటికి డ్యూటీకి జైలు కాకపోతే ఖచ్చితంగా మీకు విధులు తొలగిస్తామని భయభ్రాంతి గురి చేసినారు. హిందూ బంధువులను ఏకం చేయడం కోసం ఈ నెల 12న రామ్నగర్ మండలం హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని హిందూ ధర్మ రక్షణ సమితి ప్రతినిధులు వెల్లడించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హిందూ ధర్మ రక్షణ సమితి ప్రధాన కార్యదర్శి తోడటి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు వడ్డేపల్లి భారతి మాట్లాడుతూ హిందూ సమాజాన్ని చైతన్యపరిచి అందరినీ సమైక్యం చేసి భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. హిందూ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. హిందూ సమ్మేళనం కోసమై ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఆత్మీయ హిందూ సోదరి సోదరమణులారా, దేశానికి హిందూ ధర్మము, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం కావున హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని తిరిగి విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1952లో ప్రారంభించబడి ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలను చూసింది. నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత ఎంతైనా అవసరం ఉంది. హిందూ సమాజం పట్ల గౌరవభావం, ఏకాత్మత భావన, స్వధర్మం పట్ల అంకితాభావం, సేవాగుణం వంటి వాటిని వికసింపజేసేందుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైనది. ఈ హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి ఏకాత్మత భావన, దేశాన్ని తిరిగి విశ్వగురువుగా నిలబెట్టాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలను జరుగుతున్నాయి. ముఖ్యంగా మా పరిధి వచ్చేసి రామ్నగర్ మండల్లో జరిగే హిందూ సమ్మేళనంలో కులాలకి, భాషలకి, పార్టీలకి, వివిధ ప్రాంతాలకు అతీతంగా మనమందరం కుటుంబ సమేతంగా ఈ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయగలరని ఆహ్వానిస్తున్నాం. భారతదేశం పట్ల, హిందూ ధర్మం పట్ల మన నిబద్ధతను చాటుతాం. భారత్ మాతాకి జై. ఈ హిందూ సమ్మేళనము ఆదివారము 12వ తారీఖు, సమయం 5 గంటలకి, స్థలం మార్గదర్శి విద్యా విహార్ స్కూల్. భారత్ మాతాకి జై. హిందూ ధర్మ రక్షణ సమితి ఈరోజు ప్రెస్ మీట్లో పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు భారతదేశంలో హిందువులు అంటే ఒక గౌరవంగా అందరం ఇందులో ఏకభావంతో ఉండాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, మరి రామ్నగర్ మండలంలో రామ్నగరు, భగత్ సింగ్ నగరు, కృష్ణానగరు, పరశురామ్ నగరు, సంజీవ్ నగరు, తర్వాత ఫైన్లైన్ ఏరియా మొత్తం ఒక 5 డివిజన్లు కలిసి ఒక మండలంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మండలం హిందువులందరూ 12వ తారీఖు 5 గంటలకు అందరూ
తప్పకుండా మార్గదర్శి స్కూల్కు వచ్చి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలనేది తెలియజేస్తూ, మరి కుటుంబ సభ్యులతో హిందువులు అందరూ మరి ఆ రోజు చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది. మరి బోనాలు, తర్వాత డప్పుళ్ళు, కళాకారులు, కోలాటాలు, అన్ని రకరకాలుగా మరి అక్కడ స్టేజ్ మీద పాటలు ఉంటాయి. అన్ని రకాల కుటుంబ సభ్యులతో వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలనేది తెలియజేస్తూ, మరి హిందువులు అందరూ కలిసికట్టుగా ఉండి తప్పకుండా అందరం ఈ యొక్క సభను విజయవంతం చేయాలని యొక్క సందర్భంగా తెలియజేస్తుంది. పారిశ్రామిక ప్రాంతంలోని కొన్ని రేషన్ షాపుల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పేదలకు ప్రభుత్వం అందించే బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కొందరు నిర్వాహకులు తూకంలో మోసం చేస్తూ లబ్దిదారుల హక్కులను హరించుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో దొడ్డు బియ్యాన్ని గోల్మాల్ చేసి అధిక ధరలకు అమ్మిన ఘటనలు వెలుగులోకి రాగా ఇప్పుడు సన్న బియ్యం పంపిణీలో కూడా అదే తరహా అక్రమాలు కొనసాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. రామగుండ 41వ డివిజన్ పరిధిలోని ఒక రేషన్ షాపులో 10 కిలోల బియ్యానికి 2 నుంచి 3 కిలోలు తక్కువగా ఇవ్వడం బయటపడడం ఈ వ్యవహారానికి నిదర్శనంగా నిలిచింది. ఈ ఘటనపై అధికారులు స్పందించి చర్యలు ప్రారంభించినప్పటికీ ఇలాంటి దోపిడీ పూర్తి ఆగాలంటే కఠినమైన పర్యవేక్షణ, శిక్షలు అవసరమని ప్రజలు కోరుతున్నారు. చూసుకోమని చెప్పాలి, చెప్పాలి వాళ్ళ చెప్పాలి. కాలువలో కూడా ఇంకా డౌట్ వస్తుంది. ఎట్లా ఇవాళ ఈ సంచి పెడతారు, నిన్న ఆ సంచి పెట్టిండు, అది 630 గ్రాములు. 600 అంటే అరకిలో లాస్. అట్లా 2 సంచులు పెట్టి కూడా జోకిలు. అంటే ఒక దాంట్లో ఇప్పుడు జోకిన సగం ఉంటాయి, 30 కిలోలు ఉంటాయి కదా, 30 కిలోలు ఉంటాయి కదా సంచి, అది జోకుతారు. మనం ఇంకోటి 40 కిలోలు ఉంటాయి. ఫస్ట్ 50 డైరెక్ట్ వచ్చినట్టు 50 కిలో 72 కిలోలు 62 కిలోలు మొత్తం ఇచ్చినావు కదా. ఈయన మళ్ళీ నాకు కూడా అయితే అబద్ధం కాదు చూడు, గ్రూప్ లో పెట్టి నేను అబద్ధం నాకు కూడా సేమ్ ప్రాబ్లం. అంటే నేను అబద్ధం చెప్తలేను కదా, జనాలే చెప్తాను. 8 కిలోలు దోపిడీ కాకపోతే ఏంటిది? పరిశాన్ అవుతాను. మేము నడవము, మీరు వేరే వాళ్ళ ఆర్గ్యుమెంట్ చేసుకోవాలని చెప్పండి. మీరు లెటర్ రాయండి గవర్నమెంట్, మీరు తప్పు చేస్తారని మాకు జోకి వాళ్ళు రాసేయండి. గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటే మీరు తీసుకుని వాళ్ళతో రాసుకోండి. ఇప్పుడు మాట్లాడాం కాదు, ఆయన మాట్లాడదానే కట్ చేసిండ తిరుపతి. మరి మాట్లాడడానికి ఏంటి అంత ప్రాబ్లం? అక్కడ కుంభకోణం జరుగుతుంది కాబట్టి సార్ మాట్లాడకపోయిండు, నేను మాట్లాడుతున్నాడు, కడిగేసిండు ఇట్లా సార్ అనుడుతోనే. ఎందుకు మాట్లాడతలేడు? మేము సివిల్ సప్లై డిఎం సార్ కూడా మేము కంప్లైంట్ చేస్తాం. నమస్కారం. మరి ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక రేషన్ షాపులో కాంట కొట్టడం జరుగుతుంది, పేదోళ్ళ కడుపు కొట్టడం జరుగుతుంది. మరి 3 నెలల పేరిట 72 కిలోలు ఇస్తే నిన్న మాకు జోకిస్తుంటే, అనుమానంతో జోకిస్తుంటే 68 కిలోలు రావడం జరిగింది. మరి 3 రోజుల ముందే మాకు ఒక వ్యక్తి కాల్ చేసి మరి ఇక్కడ నాకు 4 తీసుకున్నప్పుడు 4 కిలోల నష్టం జరిగింది, దానిపైన ఒకసారి పోయి ఎంక్వైరీ చేయమని చెప్పంటే నేను ఒక మనిషిని పంపించి మరి ఇక్కడ చెక్ చేయడం జరిగింది. మరి చెక్ చేస్తే 4 కిలోలు తక్కువ వచ్చినాయి. మా ఇంటి పక్క మాకు 8 కిలోలు తక్కువ వచ్చినాయి, ఇక్కడికి 6 కిలోలు తక్కువ వచ్చినాయి. ఇట్లా ఈ 2 డివిజన్ల అందరికీ కూడా మరి 4-5 కిలోలు నష్టం జరుగుతుంది. మరి తప్పకుండా ఈ యొక్క షాప్ పైన చర్యలు తీసుకోవాలి, అధికారులు పట్టించుకోవాలి, మాట్లాడాలి. మరి పేదోళ్ళ కడుపు కొట్టే ఈ వారికి కూడా తగిన శిక్ష వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అధికారులు తప్పకుండా స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకొకటి 6 కిలోలు పక్క పెట్టండి. ఇంకొకటి ఇప్పుడు మాట్లాడితే స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు, మాట్లాడితే ఏమంటారంటే రేపు చర్య తీసుకున్నామంట. ఇది ఏ పార్టీకి కరెక్ట్ కాదు. చర్య ఫస్టే తీసుకోవాలి, చర్య తీసుకోకపోతే వేస్ట్ చేసుకోండి. పైసలు లంచం పెట్టిరా తీసుకోండి. ఇప్పుడు కాంట కరెక్ట్ ఆట, నిన్న దాకా కాంట కరెక్ట్ కాదు, ఇప్పుడు కాంట కరెక్ట్.
ఏదోలోనే చూసుకోవడం ఇంకోటి అన్న నిన్న జోకినప్పుడేమో 630 గ్రాములు సంచితో జోకిండు. ఇవాళ వితౌట్ అంటే మనం తెచ్చుకున్న సంచితో జోకుతారు. అంటే 600 కిలోలు 630 గ్రాములు ఒక సంచి ద్వారా లాసు. అట్లా కూడా లాసు. మరి అన్ని విధాల వీళ్ళు పేదోళ్ళ కడుపు పడిన తప్ప వీళ్ళకి మరి పేదోళ్ళు అని చెప్పి ఇచ్చిన బియ్యాన్ని దోచుకునే పని ఇప్పుడు ఆఫీసర్లు వచ్చిండు, ఎంక్వైరీ చేసిండు. మరి సార్కి అన్ని వివరాలు ప్రూఫ్లు అన్నీ కూడా తెలియజేయడం జరిగింది. మరి తగిన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటే వాళ్ళు మా పై అధికారులకి తెలియజేసి వాళ్ళు ఏం చెప్తే అది చెప్తామని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ప్రత్యాన భారీ ఎత్తున ధర్నాలు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. 100 మందితో ఎంఆర్ఓ ఆఫీసు ముంగడ కూడా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. రామగుండంలో కొనసాగుతున్న కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికుల నిరవధిక సమ్మెకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మల్యాలపల్లి సబ్స్టేషన్ ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ల జేఏసీ చేపట్టిన సమ్మె 2వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆమె సంఘీభావం తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అహర్నిశలు శ్రమిస్తున్న సుమారు 20,000 మంది ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. దయచేసి అందరూ కూర్చోండి. ప్రతి ఒక్కరూ మన గౌరవనీయులు బీజేపీ మహిళా నాయకులు మన రామగుండం కందుల సంధ్యారాణి గారికి స్వాగతం సుస్వాగతం. ఈ ఆర్టిజన్ కార్మికుల యొక్క నిరసన కార్యక్రమానికి వారు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఫాలో చేయాల్సిందిగా కొంకటి చిన్న గారిని కోరుకుంటున్నాను. ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల ఐక్యత. సంఘీభావం తెలపడానికి వచ్చిన మన కాన్స్టిట్యున్సీ అధ్యక్షురాలు, బీజేపీ అధ్యక్షురాలు, మన కార్మికుల ఆర్టిజన్ కార్మికుల మరియు అన్మాండ్, జెన్కో అన్మాండ్, మిగతా ఎంపీడీసీలు కార్మికులకు కార్మికుల ఐక్యత. ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ. ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే, ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే, స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే, స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే, స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత. ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ. ఆవాజ్ దో, ఆవాజ్ దో. మన పార్టీ నాయకత్వం ఇక్కడికి మా దీక్ష శిబిరాన్ని ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వెంటనే విద్యార్థులు బట్టి అర్హులైన అందరికీ కన్వర్షన్ ఇప్పియాలి. ఒకే సంస్థ. స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే, స్టాండింగ్ ఆర్డర్స్ రూల్స్ వెంటనే, స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే. ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వెంటనే, ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ వెంటనే. విద్యుత్ ఆర్టిజన్ల ఐక్యత, విద్యుత్ ఆర్టిజన్ల ఐక్యత. ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ. ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత. ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ. స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే, స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత. We want, we want, we want, we want, we want, we want. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత. ధన్యవాదాలు. ఇవాళ వీళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉన్నది. నేను నిజంగా ఈ వేదిక నుండి చెప్తా ఉన్నాను, అన్న మీ అందరికీ కూడా
మా భారతీయ జనతా పార్టీ పూర్తి సపోర్ట్ ఉంటుంది, మద్దతు ఉంటుంది. ఇలా 3వ రోజు కదా, 30 రోజులు చేయండి. ఇలా అవసరమైతే మేము కూర్చుంటాం మీతో గట్టిగా. ఒకరోజు మాకు అవకాశం ఇస్తే మా కార్యకర్తల నాయకులతో వచ్చి ఇక్కడ మీకు మద్దతుగా కూర్చుంటాం. మీరు ఏ ఉద్యమ కార్యాచరణ ఇచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ మీ ముందుండి మీ పోరాటంలో భాగస్వామ్యం వహిస్తాం. ఎందుకంటే ఇవాళ క్షేత్రస్థాయిలో పనిచేసేది మీరు. ఇలా ఒక సంస్థలో 2 విధానాలు ఉండడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇవాళ ఒకే విధానంతో అందరికీ కూడా సరైనటువంటి అవకాశాలు ఇచ్చినప్పుడు మాత్రమే సంస్థ బాగుపడుతుంది. కాబట్టి ఆ రుచిని చూపెట్టాల్సినటువంటి అవసరం వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఏదైతే ఏపీఎస్సిపి రూల్స్ ఏవైతే మరి వాటి ప్రకారంగా విద్యార్హతలను బట్టి కన్వర్జేషన్ ఇప్పించాలని చెప్పి మనం ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నామో అది తప్పకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మీ అందరి పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేకపోతే కరెంటుల పవరు రుచి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా చూపెడతామని చెప్పి ఈ వేదిక నుండి హెచ్చరిస్తూ ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందులను, అనేకమైనటువంటి బాధల్ని, అవమానాల్ని ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 20,000 మంది, 20,000కు పైగా ఆర్టిజన్ కార్మికులు ఉండే. దాదాపు నాకు తెలిసి ఈ 18 ఏళ్ల కాలంలో మీ సర్వీసులో చాలా మంది రిటైర్మెంట్ అయి ఉంటారు, కొద్దిమంది చనిపోయి ఉంటారు. ఇట్లా రకరకాల కారణాలతో దాదాపు ఇప్పుడు 18,000 వరకు ఉండొచ్చు సంఖ్య, 19,000 వరకు సంఖ్య ఉన్నది. ఖచ్చితంగా ఈ న్యాయమైన డిమాండ్ల కోసం 100కు 100% న్యాయమైనటువంటి పోరాటం ముందుకు కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తర్వాత పీస్ రేట్ కార్మికులు కావచ్చు, వారిని కూడా ఈ ఆర్టిజన్ కార్మికులలో కలిపి వారికి కూడా ఈ అర్హతలన్నీ కూడా అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇదే కాదు, మరి అప్లికేషన్ అంటే నేను పూర్తిగా చూడలేదు, కానీ ఇంకొకటి కూడా ఈ పర్మనెంట్ ఉద్యోగాలకు ఏదైతే ఇచ్చేటువంటి పిఆర్సి, నెక్స్ట్ ఇచ్చేటువంటి పిఆర్సి మీకు కూడా 100% అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ నిజంగా కూడా 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. మరి ఇప్పటి వరకు ఏం చేసింది అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు గనక ఈ పోరాటం మొదలైంది మీతోటే, ఖచ్చితంగా నిరసన తెగ అడుగడుగున కూడా ఎదురైతుంది. ఇవాళ మీరు ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టుగా మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి తప్పకుండా ఈ సమస్యని వారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా వారి వైపు నుండి కూడా మీకు మద్దతు వచ్చేటట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మీకు రాష్ట్ర అధ్యక్షుల ద్వారా, ముఖ్యమైనటువంటి మా రాష్ట్ర స్థాయి నాయకత్వంతో మీకు సంబంధించి ఒక పాజిటివ్ రెస్పాన్స్ గవర్నమెంట్ నుండి వచ్చేటట్టుగా పెద్ద ఎత్తున ఒక ప్రెస్ మీట్ ను కండక్ట్ చేయమని తప్పకుండా మేము వారిని కోరుతాము. మీ వైపున మీకోసం కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎప్పుడు కూడా ముందుంటదని చెప్పి మరి సందర్భంగా విన్నవిస్తా ఉన్నాను. ఈరోజు మీ సమస్యని మీ అందరికి కూడా మద్దతు తెలపడానికి ఇక్కడికి వస్తున్నాం. మనంగానే మాతో పాటుగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు, జనగామ మండలాధ్యక్షులు భూమన్న గారు కావచ్చు, స్థానిక నాయకులు మురళి, అలాగే భరత్, చాలా మంది శ్యామ్ కావచ్చు, చాలా మంది మిత్రులు ఇక్కడికి వచ్చిండ్రు, లోకల్ నాయకులు ఇక్కడికి వచ్చిండ్రు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను మిత్రులారా, ఆనాటి తెలంగాణ పోరాట ఉద్యమం మళ్ళొక్కసారి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. కాబట్టి వెంటనే దిగి వచ్చి మీ న్యాయమైనటువంటి ఏవైతే అభ్యర్థనలు ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగి రావాలని, లేకపోతే ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తూ రేపు కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు, దిగిపోయిండు, మళ్ళగదే రుచిని ఈ పార్టీకి ప్రభుత్వానికి చూపెడతామని చెప్పి వేదిక నుండి హెచ్చరిస్తూ మరి ఇందులో పాల్గొంటున్న మా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ఇట్లనే ముందుకు తీసుకుపోతూ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తహసీల్దార్ నాయబ్ తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉండడంతో గత 10 రోజులుగా కులం, ఆదాయం, నివాస ధృవపత్రాల జారీ పూర్తిగా నిలిచిపోయింది. రామగుండం తహసీల్దార్ పరిధి పూర్తిగా కార్పొరేషన్ ప్రాంతంగా ఉండి సుమారు 3.5 లక్షల జనాభాకు సేవలు అందించాల్సి ఉంది. దీంతో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కార్యాలయానికి వస్తుంటారు. అయితే సర్టిఫికెట్లపై సంతకం చేసే అధికారులు లేకపోవడంతో సిబ్బంది కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. గత 10 రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతూ విసిగిపోయిన ప్రజలు చివరకు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. చెప్పండి సార్ సొల్యూషన్ పని కావాలి. ఏం పని ఉంటే చెప్పండి, మీరు మాట్లాడతారు. మరి ఎట్లా మీకు తెలిసి కూడా ఎట్లా మాట్లాడుతారు? ఎట్లా తెలిసి మాట్లాడుతారంటారు? వాళ్ళు ఏం చేస్తారు? ఎవరేం చేస్తారు? ఎవరు చేయాలి? నేను ఆఫీస్ చేస్తాను. ఎవరు అడగమంటారు? అందరిని అడిగే చేస్తున్నా. నాకు తెలియక కాదు, తెలిసే చేస్తున్నా. పని కావాలి నాకెందుకు ఇవన్నీ? వాళ్ళకైతే వాళ్ళ సంతకాలు పెడతా, వాళ్ళ ఫైల్ క్లియరెన్స్ అయితే కదా సార్. వాళ్ళ పిల్లలైతే ఇట్లా చేస్తారా? ఇప్పుడు అదే పెట్టి చూసుకుంటారా? సార్ పిలిపియండి సార్. ఏంటిదండి ఏం చేస్తాం? మరి ఇది కూడా మీ సమస్య కదా. సమస్య ఉంటే పరిష్కారం ఉండండి. సార్ దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ చెప్పండి. ఆర్డీఓ చెప్పినా అందరికి చెప్పినా ఎవరు చేసే పని ఎవరు చేయమంటారు సార్? సీఏ గారు ఇస్తారా సర్టిఫికేట్? సార్ ఆర్డీఓకి రిప్రజెంటేషన్ పెట్టినా, ఆ కలెక్టర్ పెట్టినా, కలెక్టర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఆఫీసర్ రాడు, ఇన్ఛార్జ్ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. కలెక్టర్కి రెస్పాన్సిబిలిటీ లేదా సార్? వాళ్ళకి ఏం ఇవ్వట్లేదు. ఇచ్చేసి అయిపోయింది, చూపించేది మీ సేవలు అయితే దొరకట్లేదు, రావట్లేదు. రాయ విద్యాలయం ఇక్కడ ఎన్జిఓ స్కూల్ ఉంది కదా. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో రైతు వెంకటస్వామి నుంచి 10,000 లంచం తీసుకుంటున్న ఆర్ఐ శ్రీమాన్ని ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. భూమి ఎంక్వైరీ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఐకి 10,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ సారథ్యంలో విచారణ జరుపుతున్నారు. గతంలో ఇదే కార్యాలయంలో ఎంఆర్ఓ మరో అధికారి కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. చూడు ఒకసారి. తిరుపతి ఇన్స్పెక్టర్ ఏసీబీ కరీంనగర్. ఈరోజు అంతర్గాం మండల్ ఆర్ఐ గారిని ఏసీబీ దాడి చేసి రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. రాయదండి గ్రామానికి చెందిన ఒక రైతు వాళ్ళ ఫాదర్ పేరు మీద భూభారతిలో వాళ్ళ ఫాదర్ చనిపోయినందున వాళ్ళ మదర్ పేరు మీద ఆ భూమిని మార్చాలని చెప్పేసి ధరణిలో ఇంతకుముందు తప్పుగా పడి ఉంటుంది. దాన్ని ఫీల్డ్ ఎంక్వైరీ చేసి మార్చాలని చెప్పేసి ఆయన అప్లికేషన్ పెట్టుకుంటాడు. జూన్ భూభారతి మన గ్రామ సభలు సదస్సులు జరిగినప్పుడు ఆయన అప్లికేషన్ పెట్టుకుంటాడు. 6వ నెల నుండి అతను ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అయినా అతని పని కాదు. రీసెంట్గా ఆర్ఐ గారిని కలిస్తే ఆర్ఐ గారు అది మోకా మీద వెరిఫై చేసి ఆ రిపోర్టు తహసీల్దార్ గారికి ఫార్వర్డ్ చేయాలంటే ఆయనకు లంచంగా 10,000 రూపాయలు కావాలని
అడుగుతాడు. అది ఈరోజు ఆ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటా ఉంటే ఆర్ఐ శ్రీమాన్ గారిని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఆర్ఐ గారిని రేపు పొద్దున స్పెషల్ కోర్ట్ ఏసీబీ కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.